Good morning everyone. Welcome to Turning Point. Today we are going to discuss about SSC CGL test 14 regarding English andi. Moving to our first question. Our first question is select the option that expresses the given sentence in passive voice. Okay na? ఇచ్చిన సెంటెన్స్ ని మనము passive voice లోకి కన్వర్ట్ చేయాలన్నమాట. సో ఈ 4 ఆప్షన్స్ లో ఏది కరెక్ట్ passive voice అవుతుంది ఇచ్చిన సెంటెన్స్ కి అనేది మనము కనుక్కోవాలి. సో సెంటెన్స్ ఈజ్ హీ నాట్ డ్రైవింగ్ ఏ కార్ అనమాట. ఈజ్ హీ నాట్ డ్రైవింగ్ ఏ కార్ అనేది యాక్టివ్ వాయిస్లో ఉంది. దీన్ని మనం ప్యాసివ్ వాయిస్లోకి కన్వర్ట్ చేయాలి. సో ఇది ఏంటి, ప్రెజెంట్ కంటిన్యూస్లో ఉందన్నమాట కదా. దిస్ ఈజ్ ఇన్ ప్రెజెంట్ కంటిన్యూస్. సో మనకి ప్యాసివ్ వాయిస్లోకి ప్రెజెంట్ కంటిన్యూస్ రావాలి అంటే స్ట్రక్చర్ ఎలా ఉంటుందండి? ఓకే, ప్యాసివ్ వాయిస్లోకి సేమ్ ఇది కన్వర్ట్ చేయాలంటే స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే ఆబ్జెక్ట్, ఓకేనా, ఆబ్జెక్ట్ ఇక్కడ ఏమవుతుంది, సబ్జెక్ట్ అవుతుంది అనమాట, ప్లస్ బీయింగ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్ ప్లస్ బై ప్లస్ ఇక్కడ యాక్టివ్ వాయిస్ సబ్జెక్ట్ ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది అనమాట. సో ఏమవుతుంది, ఆబ్జెక్ట్ ఏంటి ఇక్కడ, ఈజ్, ఫస్ట్ మనకి ఈజ్ అనమాట. ఇక్కడ ఎందుకంటే క్వశ్చన్ ఫామ్లో ఉంది, దట్ ఈస్ ఈజ్తో స్టార్ట్ అయింది అండ్ ఇట్ ఈస్ ఇన్ క్వశ్చన్ ఫామ్ కాబట్టి మనం ఫస్ట్ ప్యాసివ్ వాయిస్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఈజ్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ బీయింగ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్ ప్లస్ బై ప్లస్ సబ్జెక్ట్ అనమాట. సో ఈజ్ ఏ కార్, ఈజ్ ఆబ్జెక్ట్ వచ్చేసి ఏ కార్, ఈజ్ ఏ కార్, నాట్ ఉంది కదా ఇక్కడ, సో అదే మొత్తం మనము ఇక్కడ యాడ్ చేయాలన్నమాట. ఈజ్ ఏ కార్ నాట్ బీయింగ్ డ్రైవింగ్ అంటే పాస్ట్ పార్టిసిపుల్ ఏముంటుంది, డ్రైవన్, బై సబ్జెక్ట్ వచ్చేసి హీ కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, హీ కాస్త హిమ్ అవుతుంది, షీ కాస్త హర్ అవుతుంది అనమాట. సో ఈజ్ ఏ కార్ నాట్ బీయింగ్ డ్రైవన్ బై హిమ్ కాబట్టి ఆన్సర్ ఏంటి, ఆప్షన్ 2 అనమాట. ఆప్షన్ 2 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, నాట్ ఇక్కడ నాట్ బీన్ ఇది రాంగ్. ఇక్కడ మనకి అసలు హెల్పింగ్ వర్బ్ లేదు, ఇక్కడ వాజ్ హీ అన్నారనమాట. సో మనకి ఆన్సర్ ఏంటి, ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ప్యాసివ్ ఫామ్ ఫర్ ద గివెన్ యాక్టివ్ వాయిస్ అనమాట. సో సెకండ్ ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్ వన్ చూద్దాం. మేనేజర్స్ హూ డెలిగేట్ రెడ్యూస్ దేర్ వర్క్ లోడ్. మేనేజర్స్ హూ డెలిగేట్ అంటే అర్థం ఏంటి అంటే వాళ్ళ వర్క్ని వేరే వాళ్ళకి ఇస్తారు. సో అప్పుడు ఏమవుతుంది, మేనేజర్స్ వాళ్ళ వర్క్ని వేరే వాళ్ళకి ఇచ్చి వాళ్ళ వర్క్ లోడ్ని తగ్గించుకుంటారనమాట. సో డెలిగేట్ అంటే ఏంటంటే టు గివ్ రెస్పాన్సిబిలిటీ. రెస్పాన్సిబిలిటీ అంటే వర్క్ కూడా అనమాట. ఇప్పుడు వర్క్ చేసే ప్లేస్లో మన రెస్పాన్సిబిలిటీ మెయిన్ ఏంటి, మన వర్కే కదా. సో వాళ్ళ వర్క్ని వేరే వాళ్ళకి ఇవ్వడం అనమాట, టు గివ్ రెస్పాన్సిబిలిటీ టు అదర్స్. ఓకేనా. రీటైన్ అంటే ఏంటి అంటే, రీటైన్ అంటే అలానే ఉంచుకోవడం అనమాట. రీటైనింగ్ అంటే టు కీప్. ఇక్కడ దీని ప్రకారం ఈ సెంటెన్స్ ప్రకారం చూసుకుంటే టు కీప్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పచ్చు అనమాట ఇక్కడ. ఓకేనా, ఇక్కడ టు గివ్ రెస్పాన్సిబిలిటీ అంటున్నాం కాబట్టి ఇక్కడ టు కీప్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పచ్చు. ఓకే, అపాయింట్. అపాయింట్ అంటే ఏంటి, టు అఫీషియల్లీ టేక్ పర్సన్ ఫర్ వర్క్ అనమాట. ఓకే, అఫీషియల్గా ఎవరినైనా మనము వర్క్లోకి తీసుకుంటే దాన్ని అపాయింట్ అని అంటాం అనమాట. నామినేట్. ఓకే, నామినేట్ అంటే ఏంటి అంటే టు సజెస్ట్. ఓకే, టు సజెస్ట్ సమ్వన్ ఫర్ సంథింగ్ అనమాట. ఏదైనా వర్క్ కోసమైనా లేకపోతే ఏదైనా ప్రాజెక్ట్ కోసమైనా లేకపోతే ఏదైనా బిజినెస్ కోసమైనా వేరే వాళ్ళని మనం సజెస్ట్ చేస్తే దాన్ని ఏమంటామంటే నామినేట్ అని అంటామన్నమాట. ఓకేనా, నామినేట్. డిప్యూట్ అంటే టు ఆథరైజ్ someone
ఆన్ బిహాఫ్ ఆఫ్ వన్ పర్సన్, ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎనీ వన్ అని కూడా చెప్పచ్చు అనమాట, ఆన్ బిహాఫ్ ఆఫ్. ఓకేనా? ఇప్పుడు డిప్యూట్ అంటే ఒక వర్క్ని ఆథరైజ్ చేయడం అనమాట, వాళ్ళ తరపున వీళ్ళు చేసేటట్టు. సో డిప్యూటీ సీఎం అంటే ఏంటి, సీఎం తరపున తను చేస్తూ ఉంటాడనమాట, ఆథరైజ్డ్. ఓకేనా? సో కాబట్టి ఆథరైజ్డ్ అంటే ఏంటి, అఫీషియల్గా వాళ్ళ తరపున, అంటే అఫీషియల్స్, హయ్యర్ అఫీషియల్స్ తరపున ఇతను వర్క్ చేస్తూ ఉంటాడు. కాబట్టి డెప్యూట్ అంటే ఏంటంటే టు ఆథరైజ్ సమ్ వన్ ఆర్ సమ్ వర్క్ ఆన్ బిహాఫ్ ఆఫ్ సమ్ వన్ అనమాట. ఓకేనా? కాబట్టి మనకి డెలిగేట్కి ఆపోజిట్ వర్డ్ కనుక్కోమన్నారు. డెలిగేట్ అంటే టు గివ్ రెస్పాన్సిబిలిటీ, కానీ రీటైన్ అంటే ఏంటి, టు టేక్ రెస్పాన్సిబిలిటీ ఆర్ టు కీప్ రెస్పాన్సిబిలిటీ, రీటైన్. కాబట్టి మనకి ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటోనిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్ ఇన్నేట్. ఇన్నేట్కి మనం ఆపోజిట్ వర్డ్ని ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఇన్నేట్ అంటే ఏంటి అంటే, ఇన్నేట్ మీన్స్ న్యాచురల్. ఓకేనా? న్యాచురల్గా దానంతటికి అది రావడాన్ని ఏమంటామంటే ఇన్నేట్ అని అంటామన్నమాట. లెర్న్డ్ అంటే బై స్టడీయింగ్ ఆర్ బై లెర్నింగ్. ఓకేనా? ఏదైనా మనము చదువుకుని నేర్చుకున్న దాన్ని లెర్న్డ్ అంటాం అనమాట. అక్వాటిక్ అంటే రిలేటెడ్ టు వాటర్. అండ్ న్యాచురల్ అంటే డిఫాల్ట్ ఆర్ బై బర్త్. ఏదైతే మనము నేర్చుకోకుండా బై నేచర్ వస్తుందో దాన్ని న్యాచురల్ అని అంటామన్నమాట. ఓకేనా? రిప్లీట్ అంటే ఫిల్డ్. ఏదైనా ఒక స్పేస్ని మనము ఫిల్ చేస్తే దాన్ని ఏమంటామంటే రిప్లీట్ అని అంటామన్నమాట. ఓకేనా? ఫిల్డ్ విత్ సంథింగ్, దేంతో అయినా ఫిల్ చేయొచ్చు అనమాట. వ్యాక్యూమ్ అనేది దేంతో అయినా మనం ఫిల్ చేస్తే దాన్ని రిప్లీట్ అని అంటామన్నమాట. సో ఇన్నేట్ అంటే న్యాచురల్. సో యాంటోనిమ్ అంటే లెర్న్డ్ అనమాట. న్యాచురల్గా కాకుండా చదువుకోవడం వల్ల మనకి వచ్చేదాన్ని మనం లెర్న్డ్ అంటాం కదా. సో ఇన్నేట్కి ఆపోజిట్ వర్డ్ లెర్న్డ్ అనమాట. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినోనిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్. ఓకే, సినోనిమ్ని ఫైండ్ అవుట్ చేయాలన్నమాట ఫర్ ద వర్డ్ ఇంక్రెడిబుల్. ఇంక్రెడిబుల్ అంటే ఏంటి అంటే అన్బిలీవబుల్. ఓకే, నమ్మలేనిది. సో ఇంక్రెడిబుల్ అంటే అన్బిలీవబుల్ అని అర్థం అనమాట. సో రియలిస్టిక్ అంటే ఏంటి, రియల్. ఓకేనా? నాట్ ఫేక్ అనమాట. ఓకేనా? అన్అచీవబుల్ అంటే మనము అచీవ్ చేయలేనటువంటిది, విచ్ వి కాంట్ అచీవ్ అనమాట. ఓకేనా? అన్అచీవబుల్ అంటే విచ్ వి కాంట్ అచీవ్. మనం ఏదైతే సాధించలేమో దాన్ని ఏమంటామంటే అన్అచీవబుల్ అని అంటామన్నమాట. ఓకే, అన్బిలీవబుల్ అంటే తెలుసు కదా మనకు, ఇంక్రెడిబుల్ నమ్మలేనటువంటిది. రీజనబుల్ అంటే ఏంటి అంటే ట్రూత్ఫుల్ ఆర్ ఏమని చెప్పచ్చు. ఓకే, రీజనబుల్ అంటే ట్రూత్ఫుల్ ఆర్ రియల్ అని చెప్పచ్చు అనమాట. ఓకేనా? సో అన్బిలీవబుల్ ఆన్సర్ ఈజ్ సినోనిమ్ కదా. ఇంక్రెడిబుల్కి అన్బిలీవబుల్ అనేది కరెక్ట్ సినోనిమ్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ వన్, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్ అనమాట. ఓకే, మనము ఇచ్చిన బ్లాంక్కి ఏదైతే అప్రోప్రియేట్ ఆప్షన్ సెలెక్ట్ అవుతుందో, మ్యాచ్ అవుతుందో అది మనం సెలెక్ట్ చేయాలి, విచ్ గివ్స్ అప్రోప్రియేట్ మీనింగ్ అనమాట. ఓకే, రేడియం ఈజ్ ఏ వైట్ పౌడర్ దట్ డాష్ టేబుల్ సాల్ట్. రేడియం అనేది ఆబ్వియస్గా ఏంటంటే సింగులర్లో ఉంది కదా. ఓకే, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ ప్రకారం సబ్జెక్ట్ సింగులర్గా ఉంటే వర్బ్ కూడా ఎలా ఉండాలి, సింగులర్లో ఉండాలన్నమాట. సో మనకి సింగులర్గా ఎక్కడ ఉందండి, ఆప్షన్ 1లో ఉంది, లుక్స్ లైక్. ఓకే, లుక్ లైక్ అనేది సింగులర్లో లేదు. విల్ లుక్ లైక్ అనేది ఫ్యూచర్ అండ్ లుకింగ్ లైక్ అనేది కంటిన్యూస్ టెన్స్. సో రేడియం ఈజ్ ఏ వైట్ పౌడర్ దట్ లుక్స్ లైక్ టేబుల్ సాల్ట్. రేడియం అనేది వైట్ పౌడర్ టేబుల్ సాల్ట్ లాగా ఉంటుంది అని చెప్తున్నారనమాట. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ బికాజ్ రేడియం అనేది సింగులర్ కాబట్టి వర్బ్ కూడా మనకి సింగులర్లో ఉండాలన్నమాట. ఓకేనా? నెక్స్ట్ వన్, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినోనిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్ వెండెటా. ఓకే,
వెండెటా అంటే ఏంటి అంటే ప్రొలాంగ్డ్ క్వారల్ ఆర్ రివెంజ్ అన్నమాట. అంటే ఆపకుండా గొడవ పడుతూనే ఉండడం అన్నమాట. ఆర్ రివెంజ్ తీర్చుకోవడం, పగ తీర్చుకోవడం, దాన్ని ఏమంటామంటే వెండెటా అని అంటామన్నమాట. డైలమా అంటే ఏంటంటే కన్ఫ్యూజన్. అంటే డైలమా అని ఎప్పుడు అంటామంటే మనం దేంట్లో అయినా ఇప్పుడు తేల్చుకోలేకపోతే దాన్ని డైలమా అని అంటామన్నమాట. ఓకేనా. వ్యాసిలేషన్ అంటే కూడా కన్ఫ్యూజన్ అన్నమాట. ప్యాషన్ అంటే ఏంటి అంటే ఎమోషన్. ఓకే, ఎమోషనల్లీ మనకి ఏమవుతుందంటే కనెక్టెడ్గా ఉంటుంది అనమాట, అది చెయ్యాలి. ఓకే, మనకి కెరీర్ కంటే కొంచెం ప్యాషన్ ఉంటుందన్నమాట, వేరే కొన్ని వర్క్స్. సో దాన్ని ఎమోషనల్లీ కనెక్టెడ్ వర్క్స్ అని అంటాం అనమాట. ఓకేనా. స్ట్రాంగ్ అండ్ ఇంటెన్స్ ఎమోషన్. ఇంటెన్స్ ఎమోషన్. ఓకే, కొంతమందికి రియల్ కెరీర్ కంటే వాళ్ళకి ఇష్టమైన వర్క్స్ ఉంటాయి కదా, దాన్ని ఏమంటాం ప్యాషన్ అంటాం అనమాట. ప్యాషన్ అని ఎందుకు అంటామంటే ఆ వర్క్స్ పరంగా వాళ్ళకి స్ట్రాంగ్ అండ్ ఇంటెన్స్ ఎమోషన్తో ఉంటారు, దాన్ని ప్యాషన్ అని అంటాం అనమాట. డిస్అగ్రిమెంట్ అంటే ఏంటి? నాట్ అగ్రీడ్ అంటే ఏవో కొన్ని డిస్ప్యూట్స్ ఉన్నాయి అని అర్థం కదా, అంటే కొన్ని గొడవలు ఉన్నాయి అని అర్థం. సో వెండెటాకి సినోనిమ్ వచ్చేసి డిస్అగ్రిమెంట్ అనమాట. ఓకేనా. సో డిస్అగ్రిమెంట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ టు సబ్స్టిట్యూట్ ద అండర్లైన్డ్ సెగ్మెంట్ ఇన్ ద గివెన్ సెంటెన్స్ అనమాట. Okay, sentence is, they are the people which are looking to expand their horizons in the fast growing tourism industry. Okay, అక్కడ ఎవరైతే ఉన్నారో ఆ పీపుల్ టూరిజం ఇండస్ట్రీలో వాళ్ళ కెరీర్ని ఉంచాలనుకుంటున్నారు, విచ్ ఈజ్ ఏ ఫాస్ట్ గ్రోయింగ్ ఇండస్ట్రీ అని చెప్తున్నారు అనమాట. సో అండర్లైన్డ్ సెగ్మెంట్కి మనము ఏ విధంగా అప్రోప్రియేట్ ఆప్షన్తో మనం దీన్ని సబ్స్టిట్యూట్ చేయగలమో చూద్దాం. విచ్ ఆర్ లుకింగ్ అన్నారు. సో బట్ ఫస్ట్ చూసిన వెంటనే పీపుల్ అని ఉంది. ఓకే, థింగ్స్కి విచ్ అనేది మనం ఎక్కడ యూజ్ చేస్తామండి? విచ్ అనేది మనము థింగ్స్కి యూజ్ చేస్తాం, బట్ ఇక్కడ పీపుల్ అని ఉంది. పీపుల్ అని ఉన్నప్పుడు మనం ఏం యూజ్ చేస్తాం? హూ అని యూజ్ చేస్తాం అనమాట. హూ రెఫర్స్ టు పీపుల్ అండ్ విచ్ రెఫర్స్ టు థింగ్స్ అనమాట. సో చూడండి, హూ ఆర్ లుకింగ్ టు ఎక్స్పాండ్, బికాజ్ పీపుల్ అనేది ప్లూరల్ కదా. సో ఆన్సర్ ఈస్ హూ ఆర్ లుకింగ్ టు ఎక్స్పాండ్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటోనిమ్ ఆఫ్ ద అండర్లైన్డ్ వర్డ్. ఓకేనా. యాంటోనిమ్ అంటే ఆపోజిట్ వర్డ్ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట ఫర్ ద వర్డ్ ట్రాన్సియంట్. ఓకే, మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఇన్ లైఫ్ ఆర్ ట్రాన్సియంట్. ట్రాన్సియంట్ అంటే ఏంటి అంటే టెంపరరీ, విచ్ ఈజ్ నాట్ పర్మనెంట్ అని అర్థం అనమాట. బట్ మనకి ఏం కనుక్కోమన్నారు? యాంటోనిమ్ కనుక్కోమన్నారు. ట్రాన్సియంట్ అంటే మనకు తెలుసు టెంపరరీ, సో పర్మనెంట్ ఈజ్ ద యాంటోనిమ్ ఆఫ్ ట్రాన్సియంట్ అనమాట. ఓకే, బోరింగ్ అంటే ఏంటి? పదే పదే వింటూ ఉంటే ఏదైనా బోరింగ్ కొడుతుంది అనమాట, రిపీటెడ్ థింగ్స్. టాక్సిక్ అంటే డేంజరస్ అని అర్థం అనమాట. ఓకే, ఫ్లీటింగ్ అంటే కూడా ఏంటి? టెంపరరీ అని అర్థం, విచ్ ఈస్ ద సినోనిమ్ ఆఫ్ ట్రాన్సియంట్ అనమాట. సో ఆపోజిట్ వర్డ్ ఫర్ ట్రాన్సియంట్ ఈస్ పర్మనెంట్. ఓకే, నెక్స్ట్ వన్, the following sentence has been split into 4 segments. Identify the segment that contains a grammatical error అన్నారనమాట. ఓకేనా. సో sky appears blue as it absorbs all colors and reflects only బ్లూ అనమాట. స్కై బ్లూగా ఉంటుంది ఎందుకంటే అన్ని కలర్స్ అబ్జర్వ్ చేసుకొని అది ఓన్లీ బ్లూ కలర్ని రిఫ్లెక్ట్ చేస్తుంది కాబట్టి అంటున్నారు. సో ఇక్కడ ఎర్రర్ ఎక్కడుందో మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఓకేనా. ఇక్కడ మనము డెఫినెట్గా స్కై అని యూజ్ చేస్తున్నాం కాబట్టి డెఫినెట్ ఆర్టికల్ ది
ఆర్ ద అనేది యూజ్ చేస్తామన్నమాట. సో ద స్కై అపియర్స్ బ్లూ యాజ్ ఇట్ అబ్జర్బ్స్ ఆల్ కలర్స్ అండ్ రిఫ్లెక్ట్స్ ఓన్లీ బ్లూ. సో ఆప్షన్ 3లో ఎర్రర్ ఉంది, ఇక్కడ ద స్కై అని చెప్పాలన్నమాట. ఓకేనా? సో ఆప్షన్ 3 is the correct answer. Next one, select the option that can be used as one word substitute for the given group of words. అంటే ఇచ్చిన సెంటెన్స్కి మనకి వన్ వర్డ్ సబ్స్టిట్యూట్గా ఏది మ్యాచ్ అవుతుందో దాన్ని మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. చైల్డ్ bereaved ఆఫ్ వన్ ఆర్ బోత్ ద పేరెంట్స్. బిరీవ్డ్ అంటే ఏంటి అంటే మన ఇష్టమైన వాళ్ళని మనం కోల్పోతే, బికాజ్ ఆఫ్ డెత్ అనమాట. ఓకే, ఎవరైనా మనకి ఇష్టమైన వాళ్ళు చనిపోతే దాన్ని బిరీవ్డ్ అని అంటాం అనమాట. ఓకేనా? చైల్డ్ బిరీవ్డ్ ఆఫ్ వన్ ఆర్ బోత్ ద పేరెంట్స్. ఒక పేరెంట్ ఆర్ బోత్ ఇద్దరిని చైల్డ్ కోల్పోతే ఏమంటాము? ఆప్షన్స్ వచ్చేసి డెస్టిట్యూట్, ఆర్ఫన్, లౌట్ అండ్ డెజోలేట్. ఓకే, ఆబ్వియస్గా అమ్మ నాన్న లేకపోతే ఆ చైల్డ్ ఏమంటామంటే ఆర్ఫన్ అని అంటాం అనమాట. సో ఆప్షన్ 2 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, select the correct spelling for the incorrectly spelt word in the given sentence. ఓకేనా? ఇచ్చిన సెంటెన్స్ నుండి మనకి ఏదైనా ఇన్కరెక్ట్ స్పెల్లింగ్ వర్డ్ ఉంటే అది ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సెంటెన్స్ ఈస్ సైన్స్ హ్యాస్ మేడ్ ప్రోగ్రెస్ ఇన్ లీప్స్ అండ్ బౌండ్స్ ఓవర్ ద ఇయర్స్. సైన్స్ అనేది చాలా అప్డేటెడ్గా ఉంది గత కాలం నుండి. ఓవర్ ద ఇయర్స్ అంటే చాలా ముందు ఇయర్స్ నుండి అని అర్థం అనమాట. సో ప్రోగ్రెస్ అనేది చూడండి PROGRESS కదా, బట్ ఇక్కడ డబల్ T ఉంది, ఇక్కడ డబల్ S లేదు. సో ప్రోగ్రెస్ స్పెల్లింగ్ ఏంటి? PROGRESS. సో ఇది మనకి రాంగ్లీ స్పెల్ట్ వర్డ్ అనమాట. లీప్, సైన్స్, బౌండ్ అనేది కరెక్ట్గానే ఉంది. సో ఆన్సర్ ఏమవుతుందో మనకి ఆప్షన్ 2 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సెలెక్ట్ ద ఆప్షన్ దట్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఏ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ ఫర్ ద గివెన్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అనమాట. ఓకేనా? ఇచ్చిన సెంటెన్స్కి మనకి ఏది వన్ వర్డ్ సబ్స్టిట్యూట్గా ఉంటుంది? సో హ్యావింగ్ ఏ కన్సిస్టెన్సీ దట్ డజంట్ ఈజీలీ ఈల్డ్ టు ప్రెషర్. ఓకేనా? కన్సిస్టెన్సీ ఉంటూనే బట్ అది ప్రెషర్గా మారదన్నమాట. దాన్ని మనం ఏమంటాము వన్ వర్డ్ సబ్స్టిట్యూట్గా అంటే ఫర్మ్ అని అంటామన్నమాట. ఫర్మ్ అంటే ఏంటి అంటే కాన్స్టెంట్గా ఒకే విధంగా ఉండడం అనమాట, వితౌట్ ఎనీ డీవియేషన్స్. బట్ అలానే ఉండడం వల్ల ప్రెషర్ అనేది బిల్డ్ అవ్వదన్నమాట. అట్లా ప్రెషర్ అనేది బిల్డ్ అవ్వకుండా అట్లనే కంటిన్యూగా అదే విధంగా కన్సిస్టెన్సీగా ఉండడాన్ని మనం ఫర్మ్ అని అంటామన్నమాట. ఓకే, దట్ ఈస్ ద వన్ వర్డ్ సబ్స్టిట్యూట్. హ్యావింగ్ ఏ కన్సిస్టెన్సీ దట్ డజంట్ ఈజీలీ ఈల్డ్ టు ప్రెషర్ ఈస్ కాల్డ్ ఫర్మ్ అనమాట. ఓకేనా? సబ్స్టాన్షియల్ అంటే పక్కనే అని అర్థం అనమాట. ర్యామ్ రాడ్ అంటే ఏంటంటే మనము ఏదైనా ఒక రాడ్ మన ఫైర్ని ఆపుతుంది కదా, అలాంటి బ్యారెల్లో ఏమీ లేకుండా క్లీన్ చేయడానికి యూజ్ చేసే రాడ్ ర్యామ్ రాడ్ అనమాట. క్లోజ్ అంటే ఏంటి? దగ్గరగా అని అర్థం అనమాట. సో ఫర్మ్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. Next one, describe how you will tell your teacher that the windmill is being built by Master Yadav in active voice. ఓకే, ఇది ఇది ప్యాసివ్ వాయిస్లో ఉందండి. దీన్ని మనం యాక్టివ్ వాయిస్లోకి మార్చాలి. సో అంటే ఇప్పుడు ఏమవుతుంది? మాస్టర్ యాదవ్ అనేది సబ్జెక్ట్ అవుతుంది అనమాట, బికాజ్ ఇక్కడ ఇది ఆబ్జెక్ట్ అవుతుంది కాబట్టి. మాస్టర్ యాదవ్ ఈజ్ బిల్డింగ్ ద ప్రెజెంట్ కంటిన్యూస్. ఇది ఓకేనా? ప్రెజెంట్ కంటిన్యూస్ కాబట్టి ప్రెజెంట్ కంటిన్యూస్ విత్ ఫ్యూచర్ ప్లాన్ అన్నమాట. కాబట్టి మాస్టర్ యాదవ్ ఈజ్ బిల్డింగ్ ద విండ్ మిల్. మాస్టర్ యాదవ్ ఈజ్ బిల్డింగ్ ద విండ్ మిల్. దట్ ఈస్ ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఈజ్ బీయింగ్ బిల్ట్ అంటే ఏంటి? కడుతూ ఉన్నారు అని అర్థం వస్తుంది కదా. సో ప్రెజెంట్ కంటిన్యూస్ విత్ ఫ్యూచర్ ప్లాన్ కాబట్టి మాస్టర్ యాదవ్ ఈజ్ బిల్డింగ్ ద విండ్ మిల్. ఈజ్ బిల్డింగ్ ప్రెజెంట్ కంటిన్యూ అవుతుంది అనమాట. అతను విండ్ మిల్ పాస్ట్ తర్వాత యూజ్ చేసుకోవడానికి ఇప్పుడు కడుతూ ఉన్నాడు కదా. సో ఆన్సర్ ఏమవుతుందంటే మాస్టర్ యాదవ్ ఈజ్ బిల్డింగ్ ద విండ్ మిల్ అవుతుంది అనమాట. ద విండ్ మిల్ ఇది రాంగ్. ఇది సబ్జెక్ట్ ఉంది కదా ఇక్కడ, ఇది ఆబ్జెక్ట్ ఇక్కడ సబ్జెక్ట్గా చేంజ్ అవ్వాలి. బీన్ బిల్డింగ్ బిల్డ్ ద విండ్ మిల్, ఇక్కడ అసలు మనకి అది ఏంటి హెల్పింగ్ వర్బే లేదనమాట. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ద మోస్ట్
అప్రోప్రియేట్ ఆప్షన్ దట్ కెన్ సబ్స్టిట్యూట్ ద అండర్లైన్డ్ వర్డ్ ఇన్ ద గివెన్ ఈడియం అనమాట. ఓకేనా, ఇచ్చిన ఈడియంకి మనకి కరెక్ట్గా మ్యాచ్ అయ్యే వర్డ్ ఏంటి ఫ్రమ్ ద గివెన్ ఆప్షన్స్. ఓకే, షీ ఈజ్ అన్ ఆఫుల్ బోర్, షీ ఈజ్ ఆల్వేస్ బ్లోయింగ్ హర్ ఓన్ సాక్సోఫోన్. ఓకేనా, తను చాలా బోర్గా ఉంటుందన్నమాట. ఎందుకు అంటే తనతో చాలా బోర్గా ఉంటుందన్నమాట. ఎందుకు అంటే తన ఓన్ అచీవ్మెంట్స్, తన గురించి తను ఎప్పుడు పొగుడుకుంటూ ఉంటుందన్నమాట. టాకింగ్ ఏ లాట్ అబౌట్ హర్ అనమాట. తన ఓన్ అచీవ్మెంట్స్ గురించి, తన గురించి ఎక్కువ మాట్లాడుకుంటూ ఉంటుంది కాబట్టి తనతో ఉండడం చాలా బోర్ అని అంటున్నారనమాట. షీ ఈజ్ ఆల్వేస్ బ్లోయింగ్ హర్ ఓన్ ట్రంపెట్ అని అంటామన్నమాట. ఓకేనా, నాట్ ఫ్లూట్, ఐర్, వయోలిన్ కాదు, ట్రంపెట్ అంటే ఏంటంటే టెల్లింగ్ ఆర్ టెల్లింగ్ కంటిన్యూస్లీ అబౌట్ ఓన్స్ అచీవ్మెంట్ అనమాట. ఓకేనా, సో ట్రంపెట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకే ఓకే, సెంటెన్సెస్ ఆఫ్ ఎ పారాగ్రాఫ్ ఆర్ గివెన్ బిలో ఇన్ జంబుల్డ్ ఆర్డర్. ఓకే, ఇక్కడ ఇచ్చిన 4 సెంటెన్సెస్ జంబుల్డ్ ఆర్డర్లో ఉన్నాయండి. ఈ జంబుల్డ్ ఆర్డర్లో ఉన్న సెంటెన్సెస్ని మనం మీనింగ్ఫుల్ పారాగ్రాఫ్ లాగా కన్వర్ట్ చేయాలన్నమాట. ఓకేనా, చూద్దాం. ఫస్ట్, గ్రాఫాలజీ టెల్స్ దెమ్ అబౌట్ ద క్యాండిడేట్స్ టెంపరమెంట్స్ హైలైటింగ్ బోత్ వీక్నెసెస్ అండ్ స్ట్రెంగ్స్ అని అంటున్నారు. ఓకే ఓకే, మనకి ఏమర్థమవుతుందంటే దిస్ పారాగ్రాఫ్ ఈజ్ అబౌట్ గ్రాఫాలజీ అని అర్థమైందనమాట. గ్రాఫాలజీ అంటే ఏంటి అంటే హ్యాండ్ రైటింగ్ చూసి వాళ్ళ క్యారెక్టర్ ఆర్ వాళ్ళు ఎటువంటి వాళ్ళు అనేది, వాళ్ళ వీక్నెస్ ఏంటి, వాళ్ళ స్ట్రెంగ్త్ ఏంటి అనేది చెప్పచ్చు అనమాట. దాన్ని గ్రాఫాలజీ అని అంటాం అనమాట. సో ఇది ఫస్ట్ ఇంట్రడక్షన్ సెంటెన్స్ అవ్వచ్చు, బట్ మిగిలినవి కూడా చూద్దాం ఒకసారి. మెనీ కంపెనీస్ యూజ్ ఇట్. ఓకే, ఇక్కడ యూజ్ ఇట్ అన్నారు. సో ఇది ఇంట్రొడక్షన్ లైన్గా మనం యూజ్ చేస్తే ఇట్ అంటే ఏంటో మనకు తెలియదు కాబట్టి బి అనేది ఇంట్రొడక్షన్ సెంటెన్స్ కాదనమాట. డిస్పైట్ పబ్లిక్ సెప్టిసిజం గ్రాఫాలజీ ప్లేస్ ఎ కోవర్ట్ రోల్ ఇన్ బ్రిటిష్ మేనేజ్మెంట్. ఇది మనకి అయ్యే ఛాన్స్ లేదు, ఇంట్రడక్షన్ సెంటెన్స్ అయ్యే ఛాన్స్ లేదనమాట. నెక్స్ట్, మోడర్న్ గ్రాఫాలజీ బిగాన్ early in the 19th century when French churchman Jean Hippolyte Micon created the first graphological catalogue. ఓకే, ఇది మనకి అవ్వచ్చండి. ఓకేనా, ఇది మనకి ఇంట్రొడక్షన్ సెంటెన్స్ అవ్వచ్చు అనమాట. మోడర్న్ గ్రాఫాలజీ ఎప్పుడు బిగిన్ అయ్యింది అంటే 19th సెంచరీలో ఎప్పుడైతే ఫ్రెంచ్ చర్చ్మ్యాన్ జీన్ హిప్పోలైట్ మైకన్ గ్రాఫాలజీ కెటలాగ్ అనేది ఎప్పుడు క్రియేట్ చేశాడో అప్పుడు మనకి మోడర్న్ గ్రాఫాలజీ అనేది బిగిన్ అయిందనమాట. సో డి ఈజ్ ద ఇంట్రొడక్షన్ సెంటెన్స్. సో నెక్స్ట్ వన్, సో మనకి ఇక్కడ డీతో బిగిన్ అయ్యేది ఆప్షన్ 1 ఒకటి మాత్రమే ఉంది. చూడండి, డిసిబిఏ ఇస్ ద ఆన్సర్. వాళ్ళు పెట్టేయచ్చు అనమాట కొన్ని, బట్ చూద్దాం. నెక్స్ట్, సి, డిస్పైట్ పబ్లిక్ సెప్టిసిజం గ్రాఫాలజీ ప్లేస్ ఏ కోవర్ట్ రోల్ ఇన్ బ్రిటిష్ మేనేజ్మెంట్ అనమాట. అప్పుడు ఎప్పుడో 19th సెంచురీలో మనకి అది ఏమంటాం కెటలాగ్ క్రియేట్ అయినప్పుడు మోడర్న్ గ్రాఫాలజీ అనేది బిగిన్ అయింది కదా. తర్వాత ఇది మనకి ఇంటర్లింక్ అవ్వచ్చు. చూడండి, డిస్పైట్ పబ్లిక్ సెప్టిసిజం అంటే పబ్లిక్లో అనుమానం ఉన్న, డౌట్ఫుల్ నేచర్ ఉన్నా కూడా గ్రాఫాలజీ అనేది చాలా కోవర్ట్ రోల్ అంటే రహస్యంగా సీక్రెట్ రోల్ ప్లే చేసిందనమాట బ్రిటిష్ మేనేజ్మెంట్లో. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ సి and B. Many companies use it for executive recruitment and analysis. ఓకేనా, ఈ హ్యాండ్ రైటింగ్ చూసి వాళ్ళ గురించి తెలుస్తుంది కదా, అలా తెలిసినప్పుడు చాలా కంపెనీస్ అవి రిక్రూట్మెంట్కి వాడుకునే వాళ్ళు అనమాట. సో B. And last one is A. Graphology tells them about the candidates' temperaments, highlighting both weaknesses and strengths. Strengths, weaknesses రెండు చెప్తారనమాట గ్రాఫాలజీ చూసి. సో DCBA is the correct answer అనమాట. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ద గివెన్ ఇడియం అనమాట. ఏంటి అంటే బ్లో సంథింగ్ అవుట్ ఆఫ్ ఆల్ ప్రపోర్షన్. ఇలాంటి ఇడియం మనం ఎప్పుడు యూజ్ చేస్తాం? ఓకే, ఎప్పుడైనా మనకి వర్స్ట్ థింగ్ జరిగింది అనుకోండి, వర్స్ట్ థింగే జరిగింది, బట్ అంతకంటే ఎక్కువ వర్స్ట్
వర్డ్స్గా మాకు జరిగింది అని వాళ్ళు అనుకుంటూ ఉంటే దాన్ని ఏమని చెప్పచ్చు, ఇడియమాటిక్గా ఎక్స్ప్రెస్ చేయాలి అంటే బ్లో సంథింగ్ అవుట్ ఆఫ్ ఆల్ ప్రపోర్షన్ అని చెప్పచ్చు అనమాట. ఓకేనా, చూడండి ఆన్సర్ ఏమవుతుందంటే బిహేవ్ యాజ్ ఇఫ్ సంథింగ్ దట్ హ్యాస్ హ్యాపెండ్ ఈజ్ మచ్ వర్స్ దాన్ ఇట్ రియల్లీ ఈజ్. రియల్గా జరిగిన వర్స్ట్ సిచ్యువేషన్ కంటే ఇంకా వర్స్ట్గా జరిగింది, చాలా వర్స్ట్గా జరిగింది, ఎవరికి జరగనంత జరిగింది అని బిహేవ్ చేస్తే దాన్ని బ్లో సంథింగ్ అవుట్ ఆఫ్ ఆల్ ప్రపోర్షన్ అనే ఇడియంతో మనం ఎక్స్ప్రెస్ చేస్తామన్నమాట. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 అనమాట. ఓకే, మేక్ ఫస్ట్ ఆప్షన్ చూస్తే మేక్ థింగ్స్ డిఫికల్ట్ ఫర్ సమ్ వన్ వితౌట్ రీజన్. ఓకే, ఏ రీజన్ లేకుండా ఎదుటి వాళ్ళకి అన్ని డిఫికల్టీస్ తీసుకొస్తే అంటున్నారు, బట్ అది రాంగ్ అనమాట. నెక్స్ట్ వన్, లీవ్ సమ్ వన్ అట్ ఏ టైమ్ వెన్ దే నీడ్ యూ టు స్టే అండ్ హెల్ప్ దెమ్. ఓకే, ఎవరికైనా మన హెల్ప్ కావాలి అన్నప్పుడు వాళ్ళని వదిలి వెళ్ళడం అంటున్నారు, దట్ ఈజ్ రాంగ్. కంట్రోల్ ద లెవెల్ ఆఫ్ సంథింగ్ ఇన్ ఆర్డర్ టు స్టాప్ ఇట్ ఇంక్రీజింగ్. ఓకేనా, ఏదైనా ఇప్పుడు వర్స్ట్ సిచ్యువేషన్ జరుగుతున్నప్పుడు దాన్ని కంట్రోల్ చేయడం అంటున్నారు, బట్ ఇట్ ఈజ్ ఆల్సో నాట్ కరెక్ట్. బ్లో సంథింగ్ అవుట్ ఆఫ్ ఆల్ ప్రపోర్షన్ అంటే ఏంటి అంటే రియల్గా జరిగిన దానికంటే చాలా ఎక్కువ జరిగింది అని బిహేవ్ చేయడాన్ని ఏమంటామంటే బ్లో సంథింగ్ అవుట్ ఆఫ్ ఆల్ ప్రపోర్షన్ అని అంటామన్నమాట. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, ద ఫాలోయింగ్ సెంటెన్స్ హ్యాస్ బీన్ డివైడెడ్ ఇంటూ పార్ట్స్. వన్ ఆఫ్ దెమ్ మే కంటైన్ అన్ ఎర్రర్. సెలెక్ట్ ద పార్ట్ దట్ కంటైన్స్ ద ఎర్రర్ ఫ్రమ్ ద గివెన్ ఆప్షన్స్. ఇఫ్ యూ డోంట్ ఫైండ్ ఎనీ ఎర్రర్ మార్క్ నో ఎర్రర్ యాజ్ యువర్ ఆన్సర్ అన్నారు. సో మనకి ఎక్కడైనా ఎర్రర్ కనిపిస్తే అది ఎర్రర్ అనే సెగ్మెంట్ని మార్క్ చేయాలి, అండ్ ఎర్రర్ లేదు అంటే నో ఎర్రర్ అనేది మనం కరెక్ట్ ఆప్షన్గా సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సెంటెన్స్ చూద్దాం. ఏ సెలెస్టియల్ బాడీ ఆర్ ఆస్ట్రోనామికల్ ఆబ్జెక్ట్ ఈజ్ ఎ న్యాచురలీ అక్కరింగ్ ఫిజికల్ థింగ్, అసోసియేషన్ ఆర్ కాన్ఫిగరేషన్ దట్ హెల్ప్స్ ఇన్ ద విజిబుల్ యూనివర్స్. ఓకేనా, సెలెస్టియల్ బాడీ ఆర్ ఆస్ట్రోనామికల్ ఆబ్జెక్ట్ ఏంటి అంటే ఒక సెలెస్టియల్ బాడీ ఆర్ ఆస్ట్రోనామికల్ ఆబ్జెక్ట్ ఏంటి అంటే అది న్యాచురల్గా అక్కర్ అయ్యే ఫిజికల్ థింగ్, అసోసియేషన్ ఆర్ కాన్ఫిగరేషన్ అనమాట దట్ హ్యాపెన్స్ ఇన్ ద విజిబుల్ యూనివర్స్. మనకి యూనివర్స్లో కనిపించే అటువంటి అదే ఏమంటామంటే సెలెస్టియల్ బాడీ అని అంటాము అంటున్నారు. సో మొత్తం కరెక్ట్గానే ఉందండి, దట్ ఈస్ నో ఎర్రర్ అనమాట. నో ఎర్రర్ ఈజ్ హియర్. ఓకే, ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సెలెక్ట్ ద వర్డ్ విత్ ద కరెక్ట్ స్పెల్లింగ్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్ అన్నారు. ఓకేనా, మనకి ఇచ్చిన 4 ఆప్షన్స్లో నుండి ఏదైతే కరెక్ట్ స్పెల్లింగ్ ఉందో దాన్ని మనం చూస్ చేసుకోవాలి. హ్యావ్ యూ ఎవర్ ట్రైడ్ టు ఆర్డర్ క్యాబేజ్ ఇన్ ఏ రెస్టారెంట్? క్యాబేజ్ స్పెల్లింగ్ ఏంటి? CABBAGE. దట్ ఈస్ ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. CEBBAGE రాంగ్, CEBBEGE రాంగ్, CABBIGE కూడా నాట్ కరెక్ట్ అనమాట. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్ అనమాట. ఓకేనా, సో చూద్దాం ఏంటి సెంటెన్స్ అని. ద డాష్ పర్పస్ ఆఫ్ ద కోచింగ్ వాజ్ టు ఐడెంటిఫై ద టాలెంటెడ్ ప్లేయర్స్. మెయిన్ పర్పస్ ఆఫ్ ద కోచింగ్ ఏంటి అంటే టు ఐడెంటిఫై ద టాలెంటెడ్ ప్లేయర్స్. టాలెంటెడ్ ప్లేయర్స్ని ఐడెంటిఫై చేయడమే ఈ కోచింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్తున్నారనమాట. ఓకే, మీన్ అంటే ఏంటి? యావరేజ్. మైన్ అంటే ఏంటి? నాది అని. మెయిన్ అంటే రాంగ్, స్పెల్లింగ్ రాంగ్. మెయిన్ అంటే ఇంపార్టెంట్ అని అర్థం అనమాట. ఇంపార్టెంట్ పర్పస్ ఆఫ్ ద కోచింగ్ వాస్ టు ఐడెంటిఫై ద టాలెంటెడ్ ప్లేయర్స్. సో 4th ఆప్షన్ అనేది కరెక్ట్ అనమాట, MAIN. నెక్స్ట్ వన్ కూడా జంబుల్డ్ ఆర్డర్ ఉందండి. దీన్ని మనం ఎలా చేయాలి అంటే కోరెంట్ ప్యాసేజ్ అండ్ మీనింగ్ఫుల్ ప్యాసేజ్ లాగా మనము దీన్ని కన్వర్ట్ చేయాలన్నమాట. ఓకే, క్విపు, a type of knotted rope employed by the Incas of South America, served as a memory aid అని అన్నారనమాట. సో మనకి ఇంట్రొడక్షన్ ఇస్తున్నారు దీంట్లో. సో ఈ సెంటెన్స్ ఇంట్రొడక్షన్ సెంటెన్స్ అవ్వచ్చు, బట్ మిగిలినవి కూడా చూద్దాం. డిఫరెంట్ కలర్స్ వర్ యూజ్డ్ టు డై ద స్ట్రింగ్స్. ఓకే, దిస్ ఈజ్ నాట్ ఇంట్రొడక్షన్ సెంటెన్స్. ఎల్లో రిప్రజెంటెడ్ మనీ వైల్ రెడ్ స్టూడ్ ఫర్ బ్యాటిల్ ఆర్ వారియర్స్. రాంగ్, ఎందుకంటే ఇది ఫస్ట్ సెంటెన్స్ అవ్వదన్నమాట. ఓకే, డి కూడా అవ్వదండి. సో ఫస్ట్ ఇంట్రొడక్షన్ సెంటెన్స్ ఏమవుతుందంటే ఏ అవుతుందన్నమాట, ఏ. ఓకే, ఏలో ఏం చెప్తున్నారంటే
క్వీపు ఏ టైప్ ఆఫ్ నాటెడ్ రోప్, అంటే ముడి వేసిన తాడు ఉంటుంది కదా, దాన్ని ఎంప్లాయిడ్ బై ద ఇన్కాస్ ఆఫ్ సౌత్ అమెరికా, సౌత్ అమెరికాలోని ఇంకాస్ వాళ్ళు ఎంప్లాయ్ చేశారనమాట. ఎందుకు? టు సర్వ్ యాజ్ ఏ మెమరీ ఎయిడ్, అంటే ఏదైనా జ్ఞాపకం ఉంచుకోవడానికి, అంటే గుర్తుంచుకోవడానికి ఈ నాట్ వేసిన థ్రెడ్స్ అనేవి వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారనమాట. సో దాన్ని ఏమంటారంటే క్వీపు అని అంటారనమాట, ఆ నాటెడ్ రోప్ని. నెక్స్ట్, సో ఇది మనము ఎలిమినేట్ చేసేయచ్చు బికాస్ బీతో స్టార్ట్ అవుతుంది కాబట్టి. నెక్స్ట్ వన్ ఈజ్ డి. డూ యూ రియలైజ్ దట్ 5 yellow knots represent 5 gold coins అన్నారు. సో రాంగ్ అండి, ఇక్కడ థ్రెడ్స్ గురించి చెప్పారు కానీ ఇంకా మిగిలిన దాని గురించి, ఇంట్రడక్షన్ గురించి మనకు చెప్పలేదు. సో ఆబ్వియస్గా ఏబిసిడీనే కరెక్ట్ అవుతుంది. చూద్దాం. బి వచ్చేసి డిఫరెంట్ కలర్స్ వర్ యూజ్డ్ టు డై ద స్ట్రింగ్స్. ఓకే, మనకి ఈ థ్రెడ్స్ ఏ దానికి యూజ్ చేశారు? మనం గుర్తుంచుకోవడానికి, ఏదైనా గుర్తుంచుకోవడానికి ఈ నాటెడ్ రోప్స్ అనేవి యూజ్ చేస్తున్నారనమాట. సో ఏం చెప్తున్నారు నెక్స్ట్? డిఫరెంట్ కలర్స్ వర్ యూజ్డ్ టు డై ద స్ట్రింగ్స్. ఒక్కొక్క కలర్ని ఒక్కొక్క స్ట్రింగ్కి వేసేవాళ్ళు అనమాట. సో అప్పుడు మనకి ఇక్కడ చెప్పినట్టు ఎల్లో కలర్ ఆర్ చూడండి, రెడ్ స్టూడ్ ఫర్ బ్యాటిల్, అంటే యుద్ధానికి, రెడ్ అనేది యుద్ధానికి సంబంధించింది అన్నట్లు. సో డిఫరెంట్ కలర్స్ అనేవి, డిఫరెంట్ డైస్ అనేవి ఒక్కొక్క స్ట్రింగ్కి వేసేవాళ్ళు అనమాట. సో అది మనకి నెక్స్ట్ ఇంటర్లింక్ అవుతుంది. నెక్స్ట్ చూద్దాం. సి. ఎల్లో రిప్రజెంటెడ్ మనీ వైల్ రెడ్ స్టూడ్ ఫర్ బ్యాటిల్ ఆఫ్ వారియర్స్. అంతే కదా, ఒక్కొక్క స్ట్రింగ్కి ఒక్కొక్క కలర్ వేసినప్పుడు ఎల్లో అనేది మనీకి సంబంధించిందంట, అండ్ రెడ్ అనేది బ్యాటిల్ ఆఫ్ వారియర్స్, యుద్ధానికి సంబంధించింది. నెక్స్ట్ వన్, డూ యూ రియలైజ్ దట్ 5 yellow knots represent 5 gold coins. ఓకేనా, 5 yellow knots, 5 yellow knots ఉంటే, ముళ్ళు ఉంటే ఎల్లో కలర్వి, అది ఏం రిప్రజెంట్ చేస్తుందంటే 5 gold coinsని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. సో ఆన్సర్ ఈజ్ ABCD, దట్ ఈస్ 4th ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ వన్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ క్లాస్ టెస్ట్ అండి. చూద్దాం. ఫస్ట్ వన్, the cornea, a transparent covering and a spherical lens make up the eye's lens system just like any other camera. ఓకే, మనకు అందరికీ తెలుసు కదా, కార్నియా అంటే మనకి పైన ఉండే లేయర్ అనమాట. ఐలో మనకి ట్రాన్స్పరెంట్ కవరింగ్ ఉంటుంది కదా, దాన్ని కార్నియా అని అంటారనమాట. కార్నియాని ఇక్కడ ఇంట్రడక్షన్ చేస్తున్నారు. చూద్దాం. కార్నియా అనేది ఏంటి అంటే ట్రాన్స్పరెంట్ కవరింగ్ అండ్ స్పెరికల్ లెన్స్ అనమాట, రౌండ్గా ఉండే లెన్స్. మేకప్ ద ఐ లెన్స్ సిస్టమ్, మనకు ఐ లెన్స్ సిస్టమ్ అనేది మేకప్ చేస్తుంది అనమాట, అంటే మేడ్ చేస్తుంది. జస్ట్ లైక్ అనదర్ కెమెరా లాగా అనమాట. కెమెరాకి మనకి లెన్స్ ఎలా ఉంటాయి, సేమ్ అలానే మన ఐకి కూడా కార్నియా లెన్స్ని మేక్ చేస్తుంది అంటున్నారు. నెక్స్ట్ వన్, ద రెటీనా ఈజ్ ఎ కైండ్ ఆఫ్ రీయూజబుల్ ఫిల్మ్. రెటీనా అనేది మనకి ఎలా ఉంటుంది అంటే రీయూజబుల్ ఫిల్మ్ లాంటిది అని చెప్తున్నారు. దిస్ ఈజ్ ద డాష్ ఫర్ ఇమేజెస్, దిస్ ఈజ్ ద ఫౌండేషన్. ఓకేనా, అదే బేస్ అనమాట ఇమేజెస్కి. ఓకే, రెటీనా అనేది ఒక బేస్ లాంటిది అనమాట ఇమేజెస్ ఫామ్ అవ్వడానికి. ద సైజ్ ఆఫ్ ఓపెనింగ్, ద షేప్ ఆఫ్ ద లెన్స్ అండ్ ద మూమెంట్ ఆఫ్ ద ఐ ఆర్ ఆల్ కంట్రోల్డ్ బై వేరియస్ సెట్ ఆఫ్ మజిల్స్. ఓకే, సైజ్ ఆఫ్ ఓపెనింగ్, ఓకే, షేప్ ఆఫ్ లెన్స్ అండ్ ఐస్ యొక్క మూమెంట్స్, ఇవన్నీ దేంతో కంట్రోల్ అవుతాయంటే వేరియస్ సెట్ ఆఫ్ మజిల్స్ ఇన్ ద ఐ అనమాట. ఐలో ఉన్న వేరియస్ సెట్ ఆఫ్ మజిల్స్ ఇవన్నీ కంట్రోల్ చేస్తుంది. దెర్ ఆర్ 3 things that happen when you look at an object. మనం ఎప్పుడైనా ఒక ఆబ్జెక్ట్ని చూసినప్పుడు 3 things జరుగుతాయంట. ఏంటో అవి చూద్దాం. టు ఫిట్ ఆన్ ద రెటీనా యువర్ ఐస్ టైనీ స్క్రీన్, ద ఇమేజ్ మస్ట్ బి రెడ్యూస్డ్ ఇన్ సైజ్. ఓకేనా, మన రెటీనా లోపల ఫిట్ అవ్వడానికి ఆ ఇమేజ్ ఇంతది ఉన్నది కాస్త మన ఐలోకి ఫిట్ అయ్యేలాగా రెడ్యూస్ అయిపోతుంది అనమాట సైజ్. నెక్స్ట్ వన్, ఇట్ ఈస్ నెససరీ టు ఫోకస్ ద స్కాటర్డ్ లైట్ అట్ ద రెటీనాస్ డాష్. ఓకే, ఇట్ ఈస్ నెససరీ టు ఫోకస్ ద స్కాటర్డ్ లైట్ అంటే ఇలా ఉంటుంది కదా, స్కాటరింగ్ అంటే ఒక లైట్ ఇలా స్కాటర్డ్ అవుతుంది కదా, అంటే డిస్పర్స్ అవుతుంది కదా, దాన్ని టు ఫోకస్ ద స్కాటర్డ్ లైట్ అట్ ద రెటీనాస్ సర్ఫేస్ అనమాట. సర్ఫేస్ మీద, రెటీనా సర్ఫేస్ మీద స్కాటర్డ్ లైట్ పడుతుంది కదా, దాని మీద ఫోకస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ వన్, టు మ్యాచ్ ద రెటీనాస్ కర్వ్ ద ఇమేజ్ మస్ట్ బి కర్వ్డ్. ఓకేనా, రెటీనా కర్వ్ ఇలా ఉంటుంది కదా, స్పెరికల్ షేప్లో ఉంటుంది. ఆ కర్వ్కి మ్యాచ్ అయ్యే విధంగా ఇమేజ్ కూడా కర్వ్ లాగా
ఫామ్ అవ్వాలి అంటున్నారనమాట. సో నెక్స్ట్ వన్, ద ఇమేజ్ ఈజ్ ఫోకస్డ్ ఆన్ ద రెటీనా బై ద లెన్స్ అండ్ కార్నియా వర్కింగ్ టుగెదర్ అనమాట. అంతే కదా, రెండు కలిసి వర్క్ చేస్తున్నాయి. ద ఇమేజ్ ఈజ్ ఫోకస్డ్ ఆన్ ద రెటీనా బై ద లెన్స్ అండ్ కార్నియా. ఓకే, రెండు ఉన్నాయి కాబట్టి ఇక్కడ టుగెదర్ అనమాట. ఓకే, లెన్స్ అండ్ కార్నియా వర్కింగ్ టుగెదర్ అనమాట. లెన్స్ కార్నియా రెండు. లెన్స్ అనేది మనకి ఇమేజ్ కనబడడానికి, కార్నియా అనేది మనకి ఏంటి ఇక్కడ చెప్తున్నారు కదా మనకి, సో ఇలా కన్వర్ట్ చేయడానికి అనమాట. సో అవి రెండు కలిసి వర్క్ చేస్తేనే మనకి ఇమేజ్ అనేది వస్తుంది అనమాట. వెన్ ద ఐ ఈజ్ అనేబుల్ టు ఫోకస్ ద ఇమేజ్ ఆన్ టు ద రెటీనా ద మేజర్ ఆఫ్ విజన్ ప్రాబ్లమ్స్ అక్కర్ అనమాట. మనం ఎప్పుడైతే మనం చూడలేమో ఒక ఇమేజ్ వైపు, అప్పుడు మనకి ఎక్కువ శాతం విజన్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. అంటే చూపుకు సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి. ద కార్నియా ఈజ్ రీషేప్డ్ డ్యూరింగ్ లేజర్ ఐ సర్జరీ విచ్ ఆల్టర్స్ ద ఐస్ ఫోకల్ పాయింట్. ఓకేనా, అలాంటప్పుడు మనకి ఏం చేస్తారంటే కార్నియాకి ఐ సర్జరీ చేస్తారనమాట. ఐ సర్జరీ చేసినప్పుడు కార్నియాని రీషేప్ చేస్తారు, లేజర్తో రీషేప్ చేస్తారనమాట. విచ్ ఆల్టర్స్ ద ఐస్ ఫోకల్ పాయింట్, అంటే ఆల్టర్స్ అంటే చేంజ్ చేస్తారనమాట ఐస్ ఫోకల్ పాయింట్ని. The primary objective is to precisely focus the image on the retina just like in an ordinary eye. వాళ్ళు సర్జరీ చేస్తారు కదా, అప్పుడు వాళ్ళ ప్రైమరీ ఎయిమ్, ఇంపార్టెంట్ ఎయిమ్ ఏంటి అంటే ఆ ఇమేజ్ రెటీనా మీద పడ్డం అనమాట. సేమ్ సర్జరీ అవ్వకముందు ఆర్డినరీ ఐ ఉంటుంది కదా, ఆర్డినరీ ఐ లాగా ఆ ఇమేజ్ ఫోకస్ అనేది రెటీనా మీద పడడం అనమాట. ద కార్నియాస్ ఆఫ్ ద మోస్ట్ పీపుల్ ఆర్ ఎదర్ టూ లాంగ్ ఆర్ టూ షార్ట్. కొంతమందికి చాలా పెద్దగా ఉంటుంది, కొంతమందికి చాలా చిన్నగా ఉంటుంది అనమాట కార్నియా అనేది, ఎందుకంటే ష్రింక్ అయిపోయి ఉంటుంది. ఇన్ ద ఫస్ట్ సినారియో అంటే ఎవరికైతే పెద్దగా ఉంటుందో కార్నియల్ ఫ్లాటనింగ్ ఈజ్ అకంప్లిష్డ్. కార్నియా ఫ్లాటనింగ్ అనేది చేస్తారనమాట త్రూ లేజర్ ఐ సర్జరీ. ద కార్నియా ఈజ్ రీషేప్డ్ ఇన్ ద లాటర్ సినోరియో. అంటే ఎవరికైతే షార్ట్గా ఉంటుందో, ష్రింక్ అయి ఉంటుందో వాళ్ళకి ఏం చేస్తారంటే ద కార్నియా ఈజ్ రీషేప్డ్ బై ద లాటర్ సినోరియో బై బికమింగ్ రౌండర్. దిస్ కార్నియల్ టిష్యూ ఈజ్ అమేజింగ్ బికాస్ ఇట్ హీల్స్ అండ్ రీబౌండ్స్ ఇమీడియట్లీ. సర్జరీ చేసినప్పుడు అది చాలా త్వరగా హీల్ అయిపోతుంది అనమాట. అండ్ రీబౌండ్ అంటే మళ్ళీ వర్క్ చేస్తుందన్నమాట ఇమీడియట్గా. ఓకే, డాష్ ద నీడ్ ఫర్ స్టిచెస్. ఓకే, అమేజింగ్ బికాస్ ఇట్ హీల్స్ అండ్ రీబౌండ్స్ ఇమీడియట్లీ. ఓకే, ఎలిమినేటింగ్ ద నీడ్ ఫర్ స్టిచెస్. ఓకే, స్టిచెస్ అవసరం లేకుండా లేజర్ ట్రీట్మెంట్తో మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి స్టిచెస్ అనేది అవసరం లేకుండా అది రౌండ్ అయిపోయి ఈజీగా మళ్ళీ వర్క్ చేయడం స్టార్ట్ చేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వన్, టు మేక్ ప్రిసైజ్ కట్స్ అంటే కరెక్ట్ కట్స్ చేయడానికి, టు మేక్ ప్రిసైజ్ కట్స్ యాజ్ స్మాల్ యాజ్ ఎ క్వార్టర్ మైక్రాన్ ఇన్ లెంత్ ఏ లేజర్ బీమ్ ఈజ్ షార్ప్లీ ఫోకస్డ్. యాజ్ స్మాల్ యాజ్ అంటే ఇప్పుడు ఎందుకు స్మాల్ అని తీసుకున్నాం, బిగ్ హై లార్జ్ ఉంది కదా, అంటే లేజర్ ట్రీట్మెంట్ అనేది మనకి ప్రిసైజ్గా వితౌట్ బ్లడ్ లాస్ అండ్ వితౌట్ ఎనీ స్కార్ అనమాట, ఏ స్కార్ లేకుండా చేయడానికి యూజ్ చేస్తాం కదా, కాబట్టి స్మాల్ అనేది కరెక్ట్ అవుతుంది ఇక్కడ. టు మేక్ ప్రిసైజ్ కట్స్, అక్యురేట్ కట్స్ యాజ్ స్మాల్ యాజ్ ఎ క్వార్టర్ మైక్రాన్లో కూడా క్వార్టర్ లెంత్లో ఉంటుంది. ఏ లేజర్ బీమ్ ఈ షార్ప్లీ ఫోకస్డ్. ఏ లేజర్ కెన్ రిమూవ్ 0.5% of a human's hair's width at once and the typical human hair has a diameter of 50 microns అనమాట. ఓకేనా, 0.5% ఆఫ్ హ్యూమన్ హెయిర్ విడ్త్ కూడా అట్ వన్స్ అది ఆ లేజర్ బీమ్ రిమూవ్ చేయగలదన్నమాట. ఓకేనా, ఆల్దో దే ఆర్ ఏబుల్ టు సిగ్నిఫికెంట్లీ ఇంప్రూవ్ దేర్ విజన్, మెనీ లేజర్ ఐ సర్జరీ పేషెంట్స్ నెవర్ అటైన్ నార్మల్ విజన్. ఓకేనా, ఆల్దో దే ఆర్ సిగ్నిఫికెంట్లీ ఇంప్రూవ్ దేర్ విజన్. ఇంత సర్జరీ చేసిన తర్వాత లేజర్ వల్ల చాలా మందికి విజన్ అనేది, చూపు అనేది ఇంప్రూవ్ అవుతుందన్నమాట. ఎంత ఇంప్రూవ్ అయినా కూడా ఆర్డినరీ ఐతో చూసినట్టు నార్మల్ విజన్ అనేది దానికి రాదు అని చెప్తున్నారు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. దట్స్ ఆల్ ఫర్ టుడే సెషన్ అండ్ విల్ కంటిన్యూ టుమారో.